మా ముగ్గురు ఎవరు మంచి చేసిలో కామెంట్ లేపండి గైస్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన క్రేజీ ఎక్స్పెరిమెంట్. సో గైస్, ఈ రోజు మన ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే, ఆల్రెడీ మన రీసెంట్ వీడియోలో మీరు చూసి ఉండొచ్చు, బొంగు చికెన్ చేసినాం అనమాట. ఈ రోజు మన వీడియోలో కొబ్బరి బొండాల చికెన్ అయితే చేయబోతాను. ఇది అంటే బొంగు చికెన్ అని తెలుసు, మంచిగా వస్తుంది, కానీ కొబ్బరి బొండాల చికెన్ ఎట్లా వస్తుందో అయితే అస్సలు ఐడియా లేదు. అది అంటే టేస్ట్ ఏ విధంగా వస్తుంది అనేది తెలియదు. ఎందుకంటే కొబ్బరి నీళ్ళు కొన్ని తీయకుంటే అలా కొబ్బరి ఉంటుంది, అసలు టేస్ట్ ఎట్లుంటుందో అదైతే ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి ఈ వీడియోని అయితే ప్లాన్ చేసినాం అన్నమాట. నాకే తిరుగుతలేదు చికెన్ అయితే గాయస్ ఏమైందంటే ముక్కలేదు, ముద్ద దిగుతలేదు. అందుకే మనకు ప్రతి వీడియోలో ముక్కలతోనే ముద్ద దిగుతలేదట మా పిల్లలకు పాపం. ఇవాళ కూడా ఇక ఇప్పటి నుంచి మొత్తం ఫుడ్ వీడియోలు అయితే నెక్స్ట్ లెవెల్ వస్తాయి మన ఛానల్. మొత్తం చికెన్ సంబంధించిన అన్ని చేసేస్తాం. మీకు ఏమైనా కావాలని ఎప్పుడు ఈ కామెంట్ లో పెట్టేసి అన్నీ వచ్చేస్తాయి. చికెన్ సంబంధించిన పెట్టండి, చికెన్ మటన్ కుక్కల మందులు ఏంద్రా. ఓకే గైస్, ఇప్పుడైతే మనం ఇంకా ఏం తెచ్చుకోలేదు సామాన్, ఇట్లా కొబ్బరి బొండాలు, చికెన్, దానికి కావాల్సిన సామాన్లు తెచ్చుకోలే. ఇప్పుడైతే వెళ్ళిపోయి తెచ్చుకుందాం. సామాన్లు బాగుండాలంటే చికెన్ బాగుంది. సో ఇప్పుడైతే మనం వాటర్ కి ప్లస్ చికెన్ కి అయితే పోతాం అనమాట. మనలో ఏమో అరిటాకులను అవి తీసుకొని వస్తారు, అరిటాకులు కొబ్బరి బొండాలు తీసుకొని వస్తారు. మేమైతే ఇప్పుడు వాటర్ను అందులో కావాల్సిన మసాలాలు ఐటమ్స్ అన్ని తీసుకొని రావాలి. దానికోసం అయితే మేము పోతాం. మేమైతే కొబ్బరి బొండాలు తెప్పడానికి వచ్చినాం. ఇక్కడ కుక్ ఉన్నది. రాకేష్ గారు రారా అంటే మీరు ఎమ్ముకోర్రా, కుక్క కడితే నాకు సంబంధం లేదు అంటాడు. అంటే ఇత్తా అంటాడు, ఇక అంటాడు. తర్వాత ఇచ్చిండు వాడు. కుక్ ఉన్నది, ఇంకేం వాళ్ళు అర్థమవుతలేదు. కుక్క సామాన్లు పట్టుకున్నాను, మరి జాగ్రత్త ఉంచాలి సామాన్లు. బోండాలు అయితే ఎంత బాగున్నాయి చూడు. ఇవి పొప్పడింకాయలు కాదు, బోండాలు. అర్థం ఏమి లేదు. మనం ఇప్పుడైతే వాటర్ పడదాం. నెక్స్ట్ మనకు కావాల్సిన ఉల్లిగడ్డలు, మసాలా అయితే తీసుకున్నాం. చూపిరా అయితే తీసుకున్నాం. ఇప్పుడైతే వెళ్ళిపోయి స్టార్ట్ చేద్దాం. ఇక ఆ లోపు మనలో కొబ్బరి బొండాలు తెచ్చిలో తెలియదు, మరి చూద్దాం. ఒకటైతే దింపిండు. ఆంధ్ర బోండాలి, కేరళ బోండాలి, కేరళ ఆంధ్ర బోండాలి. ఈ కుక్క చూడు, మనం ఎప్పుడు కింద పడితే అది అందుకుందాం అని వస్తాం. ఇక గాయ్స్, బోండాలు అయితే తెంపినాం. మనం అరిటాకు వచ్చినాం, అరిటాకు తెంపుకొని పోవాలి. అయితే ఏంటి అరిటాకు అరిటాకు తెంపుతాను. చిరిగిపోయింది ఒక చూద్దారు కూడా. ఇంకొకటి చాలు ఏం చేసుకుంటారా. అయితే మనకు అక్కడ బోండాలు సరిపోలే గైస్. ఇప్పుడైతే మనం బోండా సరిపోలే మనకు తాగడానికి. ఇప్పుడు ఈ బోండాలు జుగాడు చేయాలి. సింపుల్, అది సింపులా? ఏం లేదు. సలాకి వచ్చేసి ఇప్పుడు ఐరన్ మ్యాన్ కావాలి. ఓ ఇద్దరు కష్టపడి బా సాధించిరా. ఇటే కూర్చో. పడ్డరా పట్టుకో. చెప్పు క్యాచ్ పడతాడు ఎవర్రా వీడు. చెప్పు క్యాచ్ కాదు, ఆ సలాక్ వాడి మీద వాడు వాడిని ఎత్తిన వాడే కావచ్చు అనుకో నేను. ఇక మా అత్త కూడా ఒక 2 తెప్పిద్దాం. ఎందుకంటే ఇది వాళ్ళ చెట్టే కాబట్టి. వాళ్ళదేరా ఇది. నువ్వు వెనుక నేను ఉన్నా మళ్ళీ చూసుకో, సలా గుచ్చావు. చెప్పిన అందుకే భయం అవుతాను గైస్.
ఎక్క చూడు క్యాచ్ ఓకే ఆ రెండు మా అత్తకి ఇచ్చేసి ఈ రెండు మనం స్కాన్ ఉండండి. అది ఒకటి ఎందుకు చిన్న ఒంటరి పక్షిని చెప్తాను. చూసినా ఆ రెండు మా అత్తకి ఇచ్చేది. వేసేస్తారు, స్కాన్ చేస్తారు గైస్. గైస్ మనమైతే బండి వేసుకొని వచ్చేసినాం. బోనాలు తెలంగాణ ఇవి ఆంధ్ర కేరళ కేరళ ఆంధ్ర అంటాడు ఊగే. ఆకు ఎంత ఉన్నది, బోండా ఎంత ఉన్నది చూడు. అంతా మా దగ్గర హైబ్రిడ్ లో బ్రిడ్ లేదు, ఏం కావాలి లో బ్రీడ్ లేదు, హైబ్రిడ్. పోయి అన్ని తీసుకుని అనుకున్నాం కానీ థమ్స్అప్ అయితే మర్చిపోయినాం. థమ్స్అప్ కోసం మళ్ళీ ఇంకో పోయాల్సి వచ్చింది. చూపెట్టరా చూసారా బోండా ఇక్కడ ఎంత ఉన్నదో, నా తలకాయ ఎంత ఉన్నది. అది కానీ తలకాయ కంటే పెద్ద ఉన్నది బోండా. మేము కూడా మా సామాన్ అయితే పట్టుకొని వచ్చినాం మొత్తం. గింతునేంద్రా ఇదేంది మరి రెండు వేరే కలర్ అవి ఇది ఇండియా ఇండియన్. అయితే ఒక పని చేద్దాం రా, ఇలా సగం ఇలా సగం ఇలా సగం వేద్దాం. కేరళ ఇండియా ఒకటే కదా. సారీ అది కేరళ నుంచి వచ్చినాం, ఇది తెలంగాణ. స్పెల్లింగ్ మిస్టేక్. ఒక పని చేద్దాం, ఇలా సగం చికెన్ ఇలా సగం చికెన్ వేరే వేరే వండుదాం. ఏ టేస్ట్ ఉందో చూద్దాం. అది టైం పాస్ తాగడానికి. ఓకే లెట్స్ గో. మనం అయితే ఇక స్టార్ట్ అయినాం. మెల్ల నూనె బంగారు. అయితే మన దాంట్లో ఓపెన్ బాక్స్లో నూనె ఉన్నది. ఈ బొందల దగ్గరికి వెళ్ళి పోతా అంటే నూనె పోతాను, వాడు వెనక నుంచి వరుతాడు నూనె పోతాను. డ్రైవర్ సాఫ్ మెల్లగా పక్కలు చూసులేదు, ఏం చూసులేదు, కంప తాకుతుంది. అయితే మా దగ్గర ఇవన్నీ చిన్న తాళ్ళు ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం ఇక్కడ చేద్దామని పోతున్నాం వీడియో. చూడండి ఎల్లెళ్ళకెళ్ళ పోతాను మనం వంట చేయడానికి. తాత హాయ్. అంటే యాక్చువల్లీ వీళ్ళంతా రాహుల్ ఫ్రెండ్స్ అన్నమాట. బండి పోతలేదు. ఇగ్గు మెల్ల పోని సాయిరామ్ బత్తాయి పడతాను. సాయిరామ్ బత్తాయి పడతాం పోనీరా. నైస్ లొకేషన్కి అయితే వచ్చినాం, తీసిన ఘోరంగా అయింది మాది. మన రాహుల్ రాడారు, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాడారు. చూసిలా మీకు రాహుల్ గారి ఫ్రెండ్స్. వాళ్ళంతా కాలేజీకి ఉన్నారు. ఇలా నేను కాలేజ్ పోలే కదా వీడు, వాళ్ళు కాలేజ్ పోయిండు, వాళ్ళు చదువుకుంటారు. ఓ వాళ్ళ సార్ అక్కడ పిలుస్తాడు కట్టె పట్టుకొని. నా క్లాసే బ్రో, వాడు ఊపిస్తారు, వాడు నా క్లాసే. సో గైస్ మనమైతే మంచి లొకేషన్కి అయితే వచ్చేసినాం. మంచిగా అన్ని రెడీ చేసుకొని గ్రీనర్ ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇక్కడ మనం ఇప్పుడు స్టార్ట్ చేసుకొని వండుకొని తినేద్దాం. అసలు ఎక్స్పెరిమెంట్ ఏంటంటే అది మంచిగా అవుతుందా కాదా, అసలు బోనాలు ఎట్లా అవుతుంది అనేది ఎక్స్పెరిమెంట్ చూద్దాం. ఇక అది నాకైతే డౌటే ఉన్నది గైస్. ఫస్ట్ అయితే గాయస్ ఈ బోండాలు నీళ్ళు ఫస్ట్ మెయిన్ పాయింట్ అదే. ఇది నాది, ఇదొక బోండా ఇదొక బోండా, ఈ రెండు టేస్ట్ ఎట్లుంటో చూద్దాం. ఫస్ట్ వాటర్ ఇక్కడ విజయ తిలకం పెడతాను. అదే అది కారం రా సత్తావు. మనం ఇప్పుడు కొబ్బరి బొండాలను అయితే కోసుకొని తినాలి. దానికోసం కత్తులు చాకులు రెడీ. దాంతో పాటు మనలో జామకాయలు కూడా తెచ్చిల్లనమాట. అవి అయ్యేలోపు ఇవి తిందాం. అరే ఇవి ఇప్పుడు తినొద్దు, మనం మంటలు ఎత్తాం కదా, అప్పుడు ఖాళీగా ఉంటాం కదా, అప్పుడు తిందాం. ఇవి ఫ్రై చేసుకున్నావా? జామకాయ ఫ్రై ఎట్లుంటుంది? నెక్స్ట్ ఇది పక్క పెడదాం. అయితే నెక్స్ట్ తమ్లైన్ వచ్చేసి జామకాయ కాయ, జామకాయ చికెన్, జామకాయ ఫ్రై. ఇంత ఉంది తంబ అన్నాడు. కొయ్యరా కొయ్యి పడు. అయితే ఫ్యూచర్ లా బోండాలు అమ్ముకుందాం అనుకుంటాను కదా, అనుకుంటాను. ఎందుకంటే అప్పుడు మన క్రేజ్ ఎక్స్పెరిమెంట్ కొబ్బరి బోండాలు అనే ఒక బోర్డు తయారు చేపిస్తాను. అయిపోయిందా? నేను ఇప్పుడు నేను తీయాలా? ఇప్పుడైతే కడిగడం అయింది.
ఇప్పుడు హోల్ పెట్టడం ఆపరేషన్ చేసి స్టార్ట్ అవుతాం. నీళ్ళు ఎన్ని వస్తాయి చూడాలి. కొంచెం పెద్ద అయ్యాయి. ఫస్ట్ తాగినాక తర్వాత చేసుకుందాం తీరా. మావానికి షుగర్ పేషెంట్ నాదే అది అయింది. టీ మన కూడా ఇయ్యరా సప్పగా ఉన్నాయి రా. తీయ ఉంటాయి. నాకు ఇదంతా ఎవడో అన్నాడు ఇట్లా పొడితే రాదని. సీను మెల్లగా నాకు ఇలా టేస్ట్ చేస్తాను. కొంచెం కొంచెం అట్లా పోయా కొంచెం అట్లా పోసడం ఉండదు. నిండు దగ్గర మళ్ళీ మళ్ళీ ఇట్లా ఇట్లానే ఇట్లా అనేసి బ్రో. ఆపేసి ఆపేసి మూతి డిస్పోయి డిస్పోయి రిప్పు ఇడితే కెమెరా అవసరం. సేమ్ టేస్ట్ సేమ్ గ్రీన్ అది సేమ్. సరే ఓకే. ఏంద్రా అరే కొబ్బరి బోండం అంటే నా లెక్క రావాలి. ఇటు పెట్టరా ఇట్లా ఇగో ఇట్లా తాగాలి. వాళ్ళు చూడు డిస్పో గ్లాసులలో అని మనకు అట్లా వాటర్ వేస్ట్ అవుతాయి. ఇట్లా ఇట్లా నేను చూపెట్టు. అరే నీకు గ్లాస్ నిండిందారా? అయినా నాని రాలే. నా ఒక గ్లాస్ నిండింది, ఇంకో గ్లాస్ నింది కూడా నా అంత రాలే. ఆల్రెడీ పాపం వీడు అందరికి కొట్టించడం బాగుంది లాస్ట్. అట్లా ఉంటుంది. ఏంద్రా నీళ్ళు ఖరాబ్ అయినా మంచుకుంటుంది. బోండ తీరా బోండ తీరా తీరా. అరే బోండ తీపరా ఇది నాకే. ఇట్లా మంచిగా నీట్గా వేసుకొని నీట్గా తాగుతా. చాలా టైం పడుతుంది చిన్న ఇది. అరే అది నాది రా బోండా, ఇది నీది. పెద్ద కూడా అదే తీసుకుంటాడు. కెమెరామ్యాన్ మెల్ల నా బొండలు ఎప్పిద్దాం చూస్తావా? అరే అవును గారా, అతను పుల్లు నీళ్ళు ఉంటాయి నా అట్లా అయిపోయినాయి. ఇలా కెమెరాలో కనబడతలేవురా. గ్లాస్ లో ఇగో ఎంజాయ్ సంప్రాడు. మూడో గ్లాస్ ఇది. ఇవి నీళ్ళు అనుకుంటాను. స్ట్రా ఉంటాయి అంటే ఇప్పుడు నేను స్ట్రా వేసుకొని తాగేటట్టు చేసుకుంటా చూడు. వీడు చూడు మెల్లగా వాడి బోండ నొక్కేద్దామని ప్లాన్ చేస్తాడు. ఏమో తీసినావు అది ఇక్కడ తీయము నేరని మెల్లగా వాడు నొక్కేస్తాడు. బోండాను వాడి చేతిలో పెట్టినావు అనవసరంగా. సో కెమెరాలు కూడా కనబడకుండా ప్లాన్ చేస్తాడు. బయట పోతాడే రా వీడు. చూడు కొబ్బరి బోండాన్ని కొబ్బరికాయ చేసిండు. ఒక స్ట్రా ఉంటే వేసుకొని తాగుడే నీట్ గా తాగాలి. ఇప్పుడు మెల్లగా ఇక్కడ పలగొట్టు కొడు ఇళ్ళకెళ్ళి వస్తాడు ఇళ్ళకెళ్ళి వస్తాడు. అరే వాటర్ పోతానే. ప్రెషర్ బాడేస్తుంది. ప్రెషర్ వస్తుంది. అందరికన్నా నాయ బాగుంది. నాకైతే 3 గ్లాస్ ఉంది. నాకు బాగానే వెళ్తాను నీళ్ళ. గ్లాస్ నిండిందిగా అట ఇంతకుముందు కూడా తాగిండు. 2 గ్లాసులు అయినా. ఇప్పుడైతే మనం ఈ హోల్ని పెద్దగా చేసుకుంటాను చికెన్ వేయడానికి. చికెన్ ముక్క లోపల పడాలిగా. ఇది ఎట్లా చేసే పద్ధతి ఏమో మనకు తెలుస్తలేదు. మనం నాటు పద్ధతి చేస్తానమ్మా. అంతా ఏసుడు తీసుడే ఏసుడు తీసుడు. ఓకేనా? ఇలా ఎట్లా కొబ్బరి లేదు ఇంకేది క్లియర్. ఆల్రెడీ అవుతుంది. నువ్వు తీసగానే ఉన్నావు. బాగా చాలా అందంగా కనబడుతున్నావు రాహుల్. దీంట్లో కొబ్బరి కూడా లేదు. ఇది సెట్ అన్నమాట. రెడీ అయిపోయినట్టే. కొంచెం వాటర్ పోసి అటు అంటే సెట్. ఇది నెక్స్ట్ ఇది కొబ్బరి లేదా అలా. మనం ఇప్పుడు కొబ్బరి తీసి అయినా వాటర్ తాగింది ఉన్నది కదా, దాని అయితే కొబ్బరి బాగుంటుందా స్టార్ట్ చేస్తాగా. స్వామి అంత సక్కంగా జరగాలి వీడియో. బా కొబ్బరి ఉన్నా ఇది ఇది అది అక్కడ. గైస్ నేను కష్టపడ్డందుకు నాకే ఫలితం. వాళ్ళందరూ ఈక్కుంటారు పీక్కుంటారు. కష్టపడ్డది ఫలితం ఇది. ఇక
కొబ్బరిని వేస్తా చూడండి. అన్ని పడ్డాయి కొబ్బరి పీచు అంతా. బోండాలు కడిగడం అయిపోయింది. ఇప్పుడు వాటిని అయితే కడుక్కోవాలి లోపల, ఎందుకంటే మేము నరికినప్పుడు అంతా లోపల పడ్డది అంతా మొత్తం. మన కొబ్బరి బోండాలకి వెళ్ళి ఇంత ఇంత వెళ్ళింది కొబ్బరి. ఇప్పుడు ఇది ఎవరు తినడంటాడు. తిన్నావా? కానీ దొమ్మిగా ఇంత ఈ కొబ్బరి తినుకుంటా మిగతా పనులు అయితే చేద్దాం. అదే పండ్రా ఫస్ట్ అయితే మ్యారినేట్ చేయాలి. మన బోండం చికెన్కి అయితే 1 kg చికెన్ తెచ్చినాం. చికెన్ అయితే కడుక్కొని మంచిగా ఇంట్లో అయితే వేసేస్తున్నాం. కొంచెం చిన్న కోసుకుంటే బాగుంటుంది అనుకుంటే ఇంకా చిన్నగా కొట్టించిండ్రా ఫస్టే. ఈసారి చికెన్ నేను మేనా, వీళ్ళు పోతే మంచిగా తేయట్లేదు. పీస్ కట్ చేయాలి మొత్తం ఒకటే ఉంటే ఓకే. చలో ఇప్పుడు ఐటమ్స్ కలిపేద్దాం. गाइस మా అంతా న్యాచురల్ మొత్తం ఇస్తారా కుజ్మి ఓన్లీ అరటాక్. ఇక మొత్తం అరటాకే మెయింటైన్ చేస్తున్నాం. ఇక ముందు కారం వేసుకుందాం. ఇదేంటి ఓకేనా కారం? ఓకే. పసుపు కొంచెం వేస్తాను రీ, మొన్న ఎక్కువైందన్నారు కదా పసుపు. కొంచెం సరిపోదా? తక్కువ వేస్తుంది. పద్ధతిగా మాట్లాడతాను ఓకేనా? సరిపోతుంది. ఇప్పుడు మసాలా, గరం మసాలాలు. ఓకే ఇప్పుడు మసాలా కూడా వేసేసుకుందాం. సరిపోతుంది కదా మసాలా? ఇది చాలరా. నెక్స్ట్ పెరుగు. చాలా మొత్తం వేసాను. పుల్లగా అయితే కాదు ఓకేనా? వావ్ ఇట్లా ఉన్నాడు రా వంటకం అంటే. ఇట్లా ఉంటేనే వంటకం. నెక్స్ట్ సాల్ట్ కొంచెం బట్టలో పూసుకోవాలి. చేసినాం తెలియదు. ఓకేనా? కారం కూడా ఇంకా పడుతుందేమో. కలిపినాక చూద్దాం. ఎందుకు ఎక్కువ కారం వేసుకోవాలి, కొంచెం ఆయిల్గా. ఓకే. ఏంటో తెలియదు. ఏంద్రా ఆగుతలేదురా ఇవాళ. అరే అల్లం 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 పక్కనే పెట్టుకొని మర్చిపోయాను. ఏదో తక్కువైందని నా ఇస్తూనే ఉంది. మొత్తం పడుతుందా? ఇలాగైతే మొత్తం సరిపోతుందా అన్నది. ఇంట్లో అల్లం గైస్, బయట నుంచి తెచ్చింది కాదు. అవి కూడా ఇంట్లో అవి ఇంట్లో అయినా బయట అయినా ఒకటిలా ఉంటుంది, కానీ అల్లం అట్లా ఉండదు కదా. ఇంట్లో బాగుంటుంది. మొత్తం ముక్కలో పట్టేటట్టు మ్యారినేట్ అయితే చేసుకొని పక్క పెట్టేద్దాం. ఓకేనా? లాస్ట్గా నిమ్మకాయ అయితే పిండుకుందాం. ఇటు కూడా మీకు మాకన్నా ఇక్కడ ఉన్న పక్షుల సౌండ్ ఎక్కువ వినిపించవచ్చు, ఎందుకంటే మేము అవి ఆ సౌండ్లు ఉండాలని ఇక్కడికి వచ్చి చెప్తాను అనమాట. నేచర్ బాగుంటుంది ఇక్కడ. పక్షుల కిలకిల రాగాలు. ఆ పక్షులు ఎంత స్మూత్ గా ఉరుకుతున్నాయో చూడండి గైస్. స్మూతా? స్మూత్ కొరుతానే, చాలా స్మూత్ గా ఉంది వినడానికి. మామూలు ఇప్పుడు కొంచెం జస్ట్ టేస్ట్ చేస్తారంట, అంటే మసాలాలు అన్ని పడేయలేవో చూద్దాం. ఎవ్రీ టైం నాకే అప్ప చెప్తాను. అయితే ఏలు పట్టరా మొత్తం రాసుకుంటావు, ఏళ్ళతో టేస్ట్ చేస్తావు. ఇయ్యలు మూసుకొని ఇయ్యలు ఏం కాదురా, చచ్చిపోరు. కారం తక్కువ, మసాలా లేదు అసలే. మసాలా నేను చెప్పాలి అన్న మసాలా వేయాలని. మసాలాతో ఫినిష్ చేద్దాం ఇక. అయ్యో ఇంకా కొత్తిమీర ఉన్నది, అవి గోని గార్నిష్ చేయరా. ఇప్పుడు మన దాంట్లో కొత్తగా ఒకటి జాయిన్ అయ్యిండు మనం చేసే దాంట్లో. చికెన్ అనగానే ఉరికొచ్చిండు అనమాట. ఇదేంది విక్టరియా ఇట్లా. ఓకే ఇప్పుడైతే కొత్తిమీర కలిపేసుకుందాం. కొత్తిమీర కట్టె పుల్లలు, పిచ్చాకులు, కొత్తిమీర పిచ్చాకులు. మాకు కరివేపాకు కూడా ఫుల్ ఉంటుంది, తిందాం కొంచెం. కరివేపాకు ఇస్తారా? ఇప్పుడైతే ఇది మనం బోండాలలో వేసి మ్యారినేట్ లాగా నెక్స్ట్ ఇది బోండాలలో వేసి మ్యారినేట్ లాగా పక్కకు పెట్టేద్దాం. కట్టెల సాయిల లోపు అది మ్యారినేట్ అవుతుంది అనమాట. ఓకే మొత్తం అంతా ఒక దాంట్లో పడతాడా? బోండాల్లో నింపుతుంటే చాలా బాగుంది. ఈ క్లైమేట్ కా పక్షులు ఉరుకుతుంటే ఇంత బాగుంది. బాగుంది. తెలంగాణ నుంచి ఆంధ్ర వేలు కాయసీలు. ఇంకొక బోండా పడుతుంది కావచ్చు నాకు తెలిసి. ఆకు పెట్టదా?
ఈ బందోబస్తు ఉంటుంది. వీళ్ళు వచ్చేసి నిమ్మకాయ పిండుతాను. వద్దురా రే, నా మాట ఏది ఎక్కువ పుల్లా చేసేటట్టున్నారు వీళ్ళు, ఇంకా అదే భయం అవుతుంది. చికెన్ పుల్లా ఉంటేనే బాగుంది. చికెన్ పుల్లాగా ఉంటేనే మస్తు ఉంటది. అది చికెన్ పులావ్ అవుతుంది. ఏం కాదు చిన్న చికెన్ పులావ్ ఏ పులావ్ అట్లా కాదు చిన్నాలు. వీటికి క్యాపులు పెట్టుకోలేదు కదా, క్యాపుల్ లాగా ఇదే ఆకును వాడతాను అనమాట. కొయ్యరా నా చెయ్యి కోసేటట్టున్నాడు. అయ్యా మెల్లగా 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 ఇంకా మనిషి పెట్టు. ఇప్పుడు ఇదే మనకు దీని వీటికి క్యాపులు అన్నమాట. దాన్ని కూడా ఆవిరే అల్లం అంతే తీసి చూడొచ్చు. ఇంకొకటి రామచిలుకలు కిలకిలకిలే రాగాలు ఎలా ఉన్నాయి గైస్? రామచిలుక కిలకిలే రాగాలు. ఓకే, 3 అయితే ప్యాకింగ్ కూడా అయిపోయింది. వీటి పక్క పెట్టేసినాం అనుకో మ్యారినేట్ అయిపోతాయి. ఆ లోపు మనం కట్టెలు గిట్టెలు రెడీ చేసుకుంటే సెట్. చలో చలో గైస్, మేము కట్టెలకు ఏడుకోపోవడం అవసరం లేదు. మనం ఉన్నది అడిగా కాబట్టి ఇట్లా తాటి చెట్లల్లో ఇవి రెడీ ఉంటాయి. జస్ట్ ఇవి కుప్పేసి కాల్చడమే. ఇక దీంట్లో ఈ వీడియోలో మీకు మా వాయిస్ కన్నా పక్షుల వాయిస్ ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండొచ్చు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఏమనుకోకండి. బాగుంటాయి ఇంకా అవే. ఓకే గైస్, ఇప్పుడైతే తగ్గలబెట్టేద్దాం. ఇప్పుడు పెద్ద కష్టపడిన అవసరం లేదు. ఆల్రెడీ ఎండకు ఫుల్ ఎండిపోయినాయి. మళ్ళీ అవి తాటికమ్మ కాబట్టి స్పీడ్గానే అడుగుతుంది. ఈ విధంగా లోపల ఆకు పెట్టేసినాం. ఇంకొంచెం సేఫ్టీ కోసం ఇంకొంచెం మీద గట్టిగా పెట్టేసుకుందాం సేఫ్టీ కోసం. వీటిని నిప్పులో వేసేద్దాం మంటలో. ఇట్లా అయితేనే ఉంటాయి. ఆ లోపు మనం జామకాయలు తెచ్చుకున్నాం కదా, అవి తినేద్దాం. వెనకాల మీకు అది అవుతూ ఉండొచ్చు. ఆ లోపు అయితే మేము ఈశ్వర్ గారు మా కొండ ఆడున్నాయి. కెమెరా తిప్పురా, పర్లేదు. పాపం వీడియోకి ఉంచాలి. సాయపడతాను చెప్పి తిప్పురా. మాకైతే అది అవుతుంది అన్నమాట. ఆ లోపు మనం ఇది తీసుకొని తిందాం. ఉప్పు కారం వేసుకొని తింటే బాగుంటుంది అన్నమాట. ఉప్పు కారంతో పాటు ఉల్లిగడ్డ కూడా వేసుకుంటాం. ఉల్లిగడ్డ తినప్పుడు వేసుకున్నాం రా. ఒకటి ఇద్దాం, జాంకాయతో అంట. జాంకాయతో ఉల్లిగడ్డ దీని మీద పెట్టుకోయి. ఒకటి ఇస్తాం. అట్లాగా అన్న వేసే విధానం. టెక్నాలజీ ఇప్పుడు ఎట్లా తీయాలి? అలా పెట్టి ఇట్లా పట్టుకోరా, బోర్డు పట్టుకోరా. అది పాల పట్టుకోవాలి. అది బోండం. అది చూడండి ఎట్లా అయిపోయిందో. మాడిపోయింది ఏమంటుంది. దాని పక్కన కూడా బోండం. ఇగో ఇది కూడా బోండమే. చూడాలి ఇక. ఏదిరా చూడండి ఎట్లా వచ్చిపోతాం. ఇది పచ్చిగా ఉన్నది. సరే చూద్దాం, ఇంకో షేపు పెడదాం. ఇప్పుడు ఇవే మనకు ఒక గంటలాగా పనిచేస్తాయి కదా స్వీట్ని నరకడమే. కానీ ఇవి ఘోరంగా షార్ప్ ఉంటాయి. యా దీనికి ఇట్లా ఇట్లా షార్ప్ ముళ్ళు లెక్క ఉంటాయి. వీటిని తీసేయాలి ఇప్పుడు మనం. సింపుల్గా వచ్చేసిందా? సింపుల్గా వచ్చేసింది. ఇదే ఇప్పుడు మనకు ఒక గంటలాగా యూజ్ అవుతుంది గైస్. నేను కట్టెలు ఈ తాటిమాటతో మంచిగా అయితే లేరా, కట్టెలు తెమ్మన్నారు అని చెప్పి పంపిన. వాళ్ళు చూడరు ఊపుకుంటా అలా పోయి ఏం చేసిందో టైం పాస్ చేసేస్తా. అది ఇలాంటి కళాకారులు ఉన్నాక మన వీడియోలో కంటెంట్ ఎట్లా వస్తుంది గైస్. ఇది కథ. ఏదో చెప్పిండు అని అంటేనే ఉన్నా. అరే బాబు, మీరు బిగ్ బాస్ కంటెంట్ కావాలని లొల్లి పెట్టుకోవాలి. అన్ని మనమైతే లాస్ట్ మాట పెట్టేసినాం కదా, ఆ లోపు మేము ఒక డాన్స్ చేస్తాం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ ఉన్నది ఆ డాన్స్. ఇప్పుడు మేము కంటెంట్ చేస్తాం. అది మీరు రీల్లో చూడండి, అంటే ఈ వీడియోలో వస్తుంది చూడండి. చలో రెడీ, లెట్స్ గో.
ఉదయం స్టోరీ చెప్పనారా మనం ముగ్గురు లెఫ్ట్ లో పోతాం కానీ మీరిద్దరు మాత్రం ఇట్లా పట్టుకుంటారు నీట్ ఇట్లా చూసి ఇట్లా తప్పని కాబట్టి ఇట్లా పోతాం ఓకే 1 2 3 4 1 ఫోకస్ అంటే ఎక్కువ అంతే 1 2 3 4 మళ్ళీ సేమ్ 2 3 4 1 2 3 4 మళ్ళా అరే పర్ఫెక్ట్ మా ముగ్గురు ఎవరు మంచిగా ఇచ్చిలో కామెంట్ లేపండి గైస్ ఏంటంటే డాన్సర్ గాయస్ మనం నాన్ డాన్సర్ మా ఇద్దరు చెవులు బాయస్లో గమనించాలి రాహుల్ చౌదరి అంతే కరెక్ట్ వీళ్ళిద్దరిలో ఎవరు మంచిగా ఇచ్చిలో మీరు కామెంట్ లేపండి బొంగు చికెన్ వస్తుందిరా మన బోండం చికెన్ అయితే ఆల్మోస్ట్ లాస్ట్ ఘట్టానికి వచ్చింది, ఫైనల్ ఘట్టానికి వచ్చింది. అయితే ఈ వీడియోలో మాత్రం ఇంతే, అంటే ఇది వండుకొని తినడమే. నెక్స్ట్ వీడియోలో గైస్ అక్కడ చూపెట్టచ్చు కనబడుతుంది. ఇప్పుడైతే మీకు అక్కడ చూసిరు కదా, నెక్స్ట్ అది ఏంటో తెలుసు కదా కళ్ళు. నెక్స్ట్ ఇక్కడనే ఏదైనా చికెన్ తోటి ఆ కళ్ళతో ఒక వీడియో అయితే ప్లాన్ చేద్దాం గైస్. చూడాలి మీరు ఇచ్చే సపోర్ట్ బట్టి అలాంటి వీడియోలు అయితే ప్లాన్ చేస్తాం. అంటే మీరు అనుకోవచ్చు మీరేం చేస్తే మేమేం సపోర్ట్ చేయాలని. అంటే ఇవి ఎట్లా చేయాలి ఎట్లా తినాలని మీకు నేర్పిస్తాం మేము. అది గైస్ మాకు కనుక బాగా సపోర్ట్ అయితే మేము గివ్ ఇవ్వడానికి కొంచెం ప్లానింగ్ ఉంది. గివ్ ప్లాన్ చేద్దామని చూస్తున్నాం, కానీ సపోర్ట్ బట్టి ఉంటుంది. సపోర్ట్ చేయాలి గైస్, కొంచెం సపోర్ట్ చేస్తేనే మీరు ఇంపిస్తేనే మేము ఇంపిస్తాం. అయితే మొత్తానికి కలబెట్టేసినాం, అంటే వంట అయిపోయింది అనమాట. మన బోండం కూడా రెడీ అయిపోయింది. ఒకసారి చూపెట్టు, మొత్తం ఘోరంగా అయిపోయింది. ఇప్పుడైతే దొరకబట్టి మార్క్ స్క్రీన్ షాట్ పంపించండి కదా. ఇప్పుడు వీటిని బయటికి తీసేసి మనం చూద్దాం అయినేలు. చలో పట్టు తీసు పని చేద్దాం. మామూలు స్మెల్ బాగున్నాయి అంటారు. సూపర్ అంటే సూపర్ స్మెల్ అయితే గైస్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్. అసలు మీకు అది ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి అర్థమవుతుంది వాళ్ళకి. ఒకరోజు రారు ఎవరైనా చేసి పెడతాం. రియల్ గైస్ ఎవరైనా రారు చేస్తాం. నిన్న మొన్న మేము రీసెంట్ వీడియోలో బొంగు చికెన్ పెట్టినాం కదా, ఆ స్మెల్ కానీ ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ స్మెల్ వస్తుంది. నాకు నోట్లో నీళ్ళు వచ్చినాయి. మన చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వాటి నుంచి తీసుకొని లేయాలన్నమాట. ఆ లోపు మా తమ్ముడు ఉల్లిగడ్డలు కోసిస్తాడు. మనం అయితే చికెన్ తిద్దాం. ఆ ఒక బోండం మెల్లగా ఇచ్చి ఇచ్చామా ఇలా పడుతుంది, ఇలా పడుతుంది. వస్తలేదు గాయస్, ఇటు చూడ వస్తలేదు గాయస్. ఇది కష్టపడి తొందరది నోట్లేమో నీళ్ళు ఆగట్లే. కష్టపడి మీ కష్టానికి మేము ఫలితం ఇచ్చేస్తాం. తిని ఫలితం ఇద్దాం. ఈ చేసుడు కంటే అందులోకి వెళ్ళి తీసుడే కష్టంగా ఉన్నది కదా మనకైతే. అందుకే ఈ హోల్ పెద్ద పెట్టాలి రా అన్నాను. చేయబెట్టు వేసేటప్పుడు అంత అనిపించలే కానీ ఇప్పుడు చాలా అనిపిస్తుంది. చికెన్ కనకరించింది మనకి. ఇదే మనం చాకుతాం, మెల్ల ట్రై చేద్దాం. ఏమో కానీ స్మెల్ మాత్రం ఘోరం టెంప్ట్ చేస్తాను. అసలు నార్మల్గా కాదు. అసలు ఏమైతుందేమో ఈ ముక్కలల్లా. అప్పా ఊరి అమ్మది ఇంకా వేరే ఉండేది. అది చూడది అబ్బా చిన్న దిక్కేసుకున్నా మాత్రం. చిన్న మనం కలిసి గంట కష్టపడ్డాం, లాస్ట్ వీళ్ళు వీడియో తీసి కలిసిడేమో కానీ ఇలా కాలిపోతా అయిపోయిందిరా. అసలు మా కెమెరా మ్యాన్ అయితే చూడు తినేటప్పుడు మాత్రం కెమెరా వాడేస్తా అండి. వాడని చేసేటప్పుడు ఆడస్తలే. స్మెల్ మాత్రం గాయస్ ఇక అది చెప్పలేము, మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతానా నేను. అసలు ఆగబుద్ది అవట్లే, నోట్లో పెట్టుకోవాలనిపిస్తుంది. మనమైతే కొబ్బరి టేస్ట్ చేద్దాం గాయస్, మన ప్రాణం ఆగుతలేదు. ముక్క తింటే మేమైతే ఇష్టపెట్టామని కొబ్బరి తింటాండి. ఇళ్ళనే ఎక్కువ పట్టిందారా? వస్తున్నాయి కొబ్బరి. గైస్ మీరు ఒకసారి ఈ ముక్క చూడవచ్చు ఎంత బాగా ఉడికిందో. ఇగో వాసన వస్తుందా స్మెల్. చికెన్ మాత్రం సూపర్ అయింది. ఇక టేస్ట్ ఎట్లుందో అయితే తిన్నాక చెప్తాం. నాకు నోట్లో నీళ్ళు వచ్చి మాట్లాడడం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడైతే తినడం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే ఇక అందరం
రెడీ ఉన్నాం అన్నమాట యుద్ధానికి తినడానికి. అసలు కరెక్ట్గా చెప్పాలంటే సూపర్ టేస్ట్ అయితే మస్తు అదిరిపోయింది. కొంచెం ముక్క కొంచెం గట్టిగా అనిపిస్తుంది అంతే అంటే ఒక్క బోండం చికెన్ మాత్రం కొంచెం గట్టిగా అనిపిస్తుంది. మిగతాది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇక కుమ్మేడే సంపడరా. బాబా ఏమంటారు అబ్బబ్బబ్బా అంట. సూపర్ ఎక్సలెంట్ అబ్బా. ఇలాంటి చికెన్ ఎప్పుడు తినలే. ఇంకా వేరే ఉన్నాయి కదా మనల్ని కుమ్మదాలు. మావాడు ఒకడు మధ్యలో వచ్చి వెళ్ళిపోయాడు కదా, వాడు ఇప్పుడు వస్తాడు ఇక అంటాడు ఇక. సూపర్ నిజంగా ఇప్పుడు నిజంగా వస్తున్నా వస్తుంది. మనం నువ్వు అరబ్ బొంగు చికెన్ తిన్నప్పుడు అది బాగున్నాయి ఇది బాగున్నాయి ఇది బాగున్నాయి నిజంగా చెప్పురా. నిజంగా ఇది బాగున్నాయి దానికా ట్రై చేయండి మీరు కూడా. ఎంత బాగున్నా తెలుసా ఒక్కొక్కరు. నెక్స్ట్ లెవెల్ వీడు చూడు మన చేతులు గుంజుకొని తింటాడు. నేను ఒక ముక్క మీద ఉల్లిగడ్డ మంచిగా పెట్టుకున్నా, వీడు అనుకున్నా ఏం చెప్పాలి. రెడీ మన వాళ్ళు అయితే అంతా చంపుతారు. ఇక రివ్యూ అడుగుదాం ఎట్లున్నా. రాహుల్ ఎట్లున్నాయిరా? నెక్స్ట్ 100% ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాల్సిన టేస్ట్ ఇది. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్. మేము రీసెంట్ గా బొంగు చికెన్ చేసినాం, అదే అసలు మేము మస్తు వచ్చిందని చెప్పి ఫీల్ అవుతాను. ఇది దానికి మించి ఉన్నది గైస్. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయరు, 100% అదిరిపోతుంది. ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన టేస్ట్ ఇది. ఇక మీ ఇష్టం, ఇక మీరు చేయలేకపోతే మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి చెప్పేసి వర్మ వర్త్. నేను ఇంత కష్టపడి వేసిన కాబట్టి ఈ టేస్ట్ వచ్చింది. మీరు కూడా చెప్పండి గాయస్, నేను ఎంత కష్టపడ్డా మీరే కామెంట్ చేసి చెప్పండి. వాస్తవం చెప్పరా. చికెన్ అయితే వేరే లెవెల్ ఉన్నది, ఇంకా నేను మాటలో చెప్పలేకపోతున్నది. ఇది బొంగు చికెన్ కన్నా బాగుంది ఇది. ఇంకా ఏం చెప్పలేకపోయింది. ఇప్పుడు ఏం చెప్పాలి ఎందుకంటే అయిపోతుంది కదా. చెప్పమ్మా ఈశ్వర్. అయితే ఏం చెప్పలేదు. సంపుడే నెక్స్ట్ లెవెల్ ఉండేది. ఏం చికెన్ అంటారు? బోండం చికెన్, కొబ్బరి బోండం చికెన్ నెక్స్ట్ లెవెల్ గాయ్స్. ఇంకేమైనా కావాలి దీంట్లో? ఇదే కావాలి. ఏమన్నా చిల్కలు కావాలా? ఓకే గైస్, మనోడు చెప్పొద్దా రివ్యూ? చెప్పు ఎట్లుంటే తెలుసు. చెప్పు ఏముండదంట డొల్లా. రివ్యూ లేదా అంటే బాగాలేదా? సూపర్ ఈశ్వర్ ఏదో మేము కెమెరా ఆన్ చేసినా నిజంగా చెప్తాను. నిజంగా మంచుకున్నా, నిజంగా బాగుంది. నిజంగా ప్రామిస్ ప్రామిస్ బాగుంది. బొంగు చికెన్ కానీ ఇదే బాగుంది. బొంగు మాడిపోయింది, ఇదైతే టేస్ట్ ముక్క బాగా. మనోడు చెప్పేది క్యాంపింగ్ లో చేసిన బొంగు చికెన్ గురించి. మొన్నటి బొంగు చికెన్ అప్పుడు వీళ్ళు లేడు, మిస్ అయ్యండి పాపం. ఆ వీడియోలు ఏమైనా మిస్ అయ్యి ఉంటే చూడండి గాయస్, మాకు కింద చాలా వీడియోలు ఉన్నాయి. క్యాంపింగ్ ఎక్స్పెరిమెంట్లు కొన్ని ఉన్నాయి, చూడండి ప్లీజ్. కన్సిడర్ అవర్ ఛానల్. అన్ని బట్టి మసాలా, ఉప్పు, కారం వస్తుంది. అన్ని వేసిన కాబట్టి కట్టినాయి అన్ని వేసాం కాబట్టి పట్టినాయి అన్నమాట. ఓకే గైస్, మేమైతే ఇప్పుడు బిజీ ఉన్నాం, ఇక స్టార్ట్ చేస్తాం. మేము స్టార్ట్ కాదు, ఎండింగ్ లో ఉన్నాం. మొత్తానికి అయితే మనం ప్లేటు విస్తరాకు ఖాళీ ఊట్ చేసినాం. ఓన్లీ నిమ్మకాయ ఒక్కలు తప్ప దీంట్లో ఏం లేవు. ఇక ఉల్లిగడ్డ ఒక్కలు ఉల్లిగడ్డ కాదు అసలు ఏం లేవు. అట్లా నచ్చిందన్నమాట ఒక్కొక్కరికి. ఏం చూస్తాను అయిపోయింది. వాళ్ళనే తాళ్ళ వాళ్ళే అవుతాలేదు. నిజంగా చెప్పాలంటే ఈ రోజు కూడా సరిపోలే. టేస్ట్ మంచుకున్నది కాబట్టి ఎంత తిన్నా ఎక్కువ అంటే ఎంతైనా సరిపోదు అంతే. ఇక టేస్ట్ బాగుంటే అది జరిగింది. వీళ్ళు ఎట్లున్నా అంటే ఏమైనా మాట్లాడాలంటే ఏం లేదు. ఫస్ట్ ఆగు, ఇది ఫస్ట్ ఎందుకంటే మాట్లాడే గ్యాప్ లో 4 ముక్కలు అయిపోతాయి. ఇక్కడ వీళ్ళంతా అంతే. నెంబర్ 1 లేకపోతే వీడైతే ఇస్తారాకు మలుచుకొని తోడ కింద పెడదాం. ఇది మొత్తానికి గైస్, ఇది ఈ రోజు వీడియో. ఎంత కష్టపడ్డానో అంత వర్త్ వచ్చింది. నా చేయి కాల్చుకుంటాను ఎప్పటికీ. వీళ్ళు నన్ను గుర్తించలేదు, మీరైనా గుర్తించండి, కామెంట్ చేయండి జై చిన్న అని ప్లీజ్. నా వర్క్ చూసి మీకు వర్త్ అనిపిస్తే జై చిన్న అని ఒక కామెంట్ పెట్టండి. జై చిన్న ప్లీజ్. లేదా చిన్న గ్రేట్ అని పెట్టండి, లేదా లవ్ సింబల్, లేకపోతే లవ్ సింబల్ పడేరు. అట్లా రెడ్ కలర్ లవ్ సింబల్, బ్లాక్ కలర్ లవ్ సింబల్, రెడ్ హార్ట్ సింబల్ పెట్టండి గాయ్స్. నేను బాగా చేస్తే లైక్ కొట్టేది సరిపోతుంది. ఆ లైక్ లని నేను బాగా. ఓకే గైస్, వీడియో అయితే లైక్ చేసి చూడండి. మొత్తానికి ఈ రోజు ఇది వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన క్రేజీ ఎక్స్పెరిమెంట్స్. బాయ్. ఓకే బాయ్. ఓకే బాయ్.